వెనుకబడిన తరగతుల సంక్షేమ పథకాల అమలు తీరు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి త్వరలో బీసీ ఫెడరేషన్లలో సమర్థవంతంగా పనిచేసే 100 మందిని కలవాలని నిర్ణయించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు గాలికి వదిలేశాయన్న ముఖ్యమంత్రి తాము మాత్రం 3 ఏళ్లలోనే బీసీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చినట్లు వివరించారు. గత ప్రభుత్వాలు దశాబ్ద కాలంలో ఖర్చు చేసిన వ్యయం కంటే రెట్టింపు ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని రుజువైందని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. శాఖల పనితీరుపై వరుస సమీక్షలు జరుపుతున్న సీఎం ఆ క్రమంలోనే బీసీ సంక్షేమ, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వెనుకబడిన తరగతులకు గతం కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు అందిస్తున్నా అవి సరిపోవన్న చంద్రబాబు వచ్చే 2 ఏళ్లలో మరిన్ని అర్థవంతమైన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గత ఏడాది 10 లక్షల మంది విద్యార్థులకు 2,590 కోట్ల రూపాయలు అందించినట్లు తెలిపారు. ప్రభుత్వమిచ్చే ప్రతి రూపాయి సద్వినియోగమై కార్యకలాపాలు పెరిగి యువత జీవితంలో స్థిరపడాలన్నారు. సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమావేశమై కార్యాచరణ తయారు చేసి ప్రతి 3 నెలలకోసారి క్షేత్రస్థాయి నివేదికను తనకు అందించాలని ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో బయోమెట్రిక్ తప్పనిసరని స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల్లో ఉన్న 139 కులాల అభివృద్ధికి 11 ఫెడరేషన్లు ఏర్పాటు చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో మరింత స్పష్టత రావాలంటే వెనుకబడిన సామాజిక వర్గాల్లో ప్రతి కులంలో జనాభా వివరాలు తీసుకుని కుల వృత్తులు, ఇతర వృత్తులు చేపట్టిన వారు ఎందరూ అనే సమాచారం సేకరించాలని ఆదేశించారు. కుల వృత్తులలో ఉన్నవారి నైపుణ్యాలు గుర్తించి అవసరమైన నైపుణ్యాభివృద్ధి చేసి ఉపాధిని మెరుగుపరిచేందుకు యూనిట్లను మంజూరు చేయాలన్నారు. ఆదరణ పథకాన్ని తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. చేనేత కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్న చంద్రబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో వారికి మేలు జరగాలని, ఇందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అనుసరించి 21 మందితో జిల్లా స్థాయిలో, 18 మందితో రాష్ట్ర స్థాయిలో రహదారి భద్రతా కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు రవాణా శాఖ పనితీరుపై జరిగిన సమీక్షలో ప్రకటించారు. ప్రమాదరహిత రహదారులు కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వాహన చోదకులకు అంతర్జాతీయ శ్రేణి శిక్షణ సదుపాయాలు కల్పించి తగిన నైపుణ్యాలు అందిస్తామన్నారు. త్వరలో 20,000 మంది డ్రైవర్లకు డ్రైవింగ్ అండ్ ట్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ద్వారా శిక్షణ అందించనున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 9 ప్రాంతాల్లో ఆటోమేటెడ్ టెస్ట్ ట్రాక్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఏర్పాటు చేయబోయే అభయ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రయాణ సమయంలో మహిళలు, చిన్నారుల సంరక్షణ కోసం ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు కృష్ణా, విశాఖ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు తెలిపారు. ఐఓటీ సాయంతో అమలు చేయనున్న ఈ ప్రాజెక్టుకు ప్రజా రవాణా వ్యవస్థను అనుసంధానం చేయనున్నారు. రవాణా శాఖ ఆదాయం 2 ఏళ్లలో 1,762 కోట్ల రూపాయల నుంచి 2,463 కోట్ల రూపాయలకు పెరిగి 40% ఆదాయం వృద్ధి నమోదు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఏపీఎస్ఆర్టీసీ 795 కోట్ల రూపాయల నష్టంతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. నష్టాలు ఏకరువు పెట్టడం కాకుండా సవాల్గా తీసుకుని నష్ట నివారణకు సరైన కార్యప్రణాళికలను తయారు చేసుకుని ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సంస్థ యాజమాన్యానికి సూచించారు. బస్సు ఆక్యుపెన్సీని పెంచాలని సూచించారు.